బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నా అన్వేషణ అరెస్టుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ సిపి సజ్జనార్ రంగంలోకి దిగారు. మొత్తానికైతే అన్వేష్ యూజర్ ఐడి పాస్వర్డ్ గురించి సంబంధించి కూడా ఇన్స్టాకు లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. యూట్యూబ్ని కూడా ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే తనని అరెస్ట్ చేయాలి అని చెప్పి ఎక్కువగా డిమాండ్లు రావడంతో అతని అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఇటీవల నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దాని మీద స్పందించారు అన్వేష్. నా అన్వేషణ ద్వారా తను ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకున్నారు, కానీ అది మిస్ఫైర్ అయింది. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారు, అసభ్య పదజాలాన్ని వాడారు. ఇక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుని దూషించారు. అదేవిధంగా హిందూ దేవతలను కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా బగ్గుమంది. అతనికి ఉన్న లక్షలాది ఫాలోవర్స్ ఒక్కసారిగా కూడా అన్సబ్స్క్రైబ్ చేశారు. ఇక తన విషయం మీద తనని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అంటూ కూడా డిమాండ్ చేశారు. అయితే ఇలాంటి డిమాండ్లు బయటికి రావడంతో ఒక్కసారిగా తను క్షమాపణ కూడా చెప్పారు. నేను హిందువునే అంటూ ఒక చేతిలో భగవద్గీత, మరొక చేతిలో వినాయకుడిని పట్టుకొని నేను హిందువుని గౌరవిస్తున్నాను అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే మొత్తానికైతే తాను చేయాల్సిందంతా చేసేసి ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం కరెక్ట్ కాదు అని, తనకి అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు, తనని అంతమంది ఫాలో అవుతూ గౌరవిస్తున్నప్పుడు తన వ్యాఖ్యల పట్ల కూడా తనకి మినిమం ఒక ఐడియా ఉండాలి, ఒక కామన్ సెన్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. అలా చేయకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అతని సబ్స్క్రైబర్స్లో చాలా మంది ఉన్నారు. ఒకవేళ అలాంటివి చిన్నపిల్లలు చూసినా అతని మాటలు, తన పదజాలం వాడిన మాటలు అయితే చాలా అసభ్యకరంగా ఉన్నాయి అంటూ కూడా సోషల్ మీడియా మండిపడుతుంది. తనని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తన మీద పలు స్టేషన్లలో దేశాల్లో కూడా, వేరే దేశాల్లో కూడా తన మీద అరెస్ట్కి కేసులు నమోదు చేశారు. ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాలి అని కేసులు అయితే నమోదు చేశారు. యూట్యూబ్ ఫాలోవర్స్ కావచ్చు, ఇన్స్టా ఫాలోవర్స్ కావచ్చు. కానీ అతన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. తను చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా జుగుప్సకరంగా ఉన్నాయి. హిందూ దేవుళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు అంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు, హీరోయిన్ల డ్రెస్సింగ్ విషయంలో చేసిన వ్యాఖ్యలు, అతను దాని మీద స్పందించాలి అనుకుంటే ఆ డ్రెస్సింగ్ పక్కన పెట్టేసి దేవుళ్ళ మీద, తర్వాత ప్రవచనకర్తల మీద కూడా అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. దీని మీద మొత్తానికైతే విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. ఇక తనను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, తాను చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమార్హుడు కాదు అన్వేష్ అనేదైతే అందరూ డిమాండ్ చేస్తున్నారు. తనని అరెస్ట్ చేయడం వలన, తను చేసిన వ్యాఖ్యల వలన ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది కూడా ప్రశ్నించాలి, తనని ఖచ్చితంగా ప్రశ్నించాలి, తనని అరెస్ట్ చేయాలి అని అయితే డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే అన్వేష్ అరెస్ట్కి అయితే రంగం సిద్ధమైంది. ఇక మీదట ఇటువంటి సోషల్ మీడియాలో ఏదైనా చెప్పాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తున్నారు అనే దాని మీద అవగాహన ఉంటుంది. చూస్తున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, వాళ్ళ ఐడియాలని, వాళ్ళ సొంత అభిప్రాయాలని చెప్పడం కరెక్ట్ కాదు అనేది ఇప్పుడైతే ఒక క్లారిటీ వస్తుంది. అన్వేష్ను శిక్షించడం ద్వారా, లేదా అన్వేష్ను పనిష్ చేయడం వలన, అన్వేష్ను అరెస్ట్ చేయడం వలన ప్రజల్లో అయితే ఒక అవగాహన అయితే వస్తుంది. యూట్యూబ్ ఛానల్ని పెట్టుకున్న, ఒక ఇన్స్టాని పెట్టుకున్న వాళ్ళు చెప్పే విషయం మీద ఒక క్లారిటీ ఉండాలి. ఎదుటి వాళ్ళు దాన్ని ఆమోదించగలగాలి, కానీ అసభ్యత అనేది ఉండకూడదు అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం.